హే హలో కాక వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ విష్ణు. సో ఈరోజు మనం అయితే ఆనియన్ సమోసా అయితే చేయబోతున్నామండి. అది కూడా మా సిస్టర్స్ అయితే చేస్తున్నారు. సో ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. అలాగే ఎలా తయారు చేస్తారో చెప్తాను, చూడండి. సో మనం 2 cups ఆఫ్ మైదా పిండి అయితే తీసుకున్నామండి. దాంతోపాటు తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు వాటర్ కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకుంటూ ఉండాలి. ఇందులో స్టఫింగ్ ఎలా చేయాలో కూడా చెప్తాను, కాకపోతే దాన్ని నేను రికార్డ్ అయితే చేయలేదు. కలిపి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ అయితే చేస్తున్నాము పిండిని. సో ఇప్పుడు కాస్త రౌండ్ షేప్లో అయితే తీసుకున్నాము. చేతిలో రౌండ్ తిప్పుతా అంటే సరిగ్గా లడ్డూలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు పిండిని బాగా పల్సగా చపాతీ లాగా చేసుకోవాలండి. పేపర్ మార్తో చేసుకుంటే ఇంకా బాగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు పెనం పైన పెట్టుకొని లైట్గా వేయించుకున్నాము. మరి ఎక్కువ కాల్చకుండా లైట్గా కాల్చి మళ్ళీ తీసి పక్కన పెట్టుకునేద్దాము. ఎందుకంటే మనము ఆయిల్లో అయితే ఫ్రై చేయబోతాం కాబట్టి లైట్గా వేసుకున్నాము. ఇప్పుడు సమోసాకు కావాల్సిన షేప్లో కట్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ మేమైతే చిన్న చపాతీ లాగా చేసుకున్నారండి వాళ్ళు. సో మీరైతే పెద్దగా చేసుకొని స్కేల్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు, లేదంటే మీ చేతి వాతం బట్టి కట్ చేసుకోవచ్చు. సో ఇలాగైతే వచ్చాయి, మాకు కొద్దిగా లావుగా అయితే వచ్చాయి చపాతీలు. ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేసి స్టఫ్ని అయితే ఇన్సర్ట్ చేస్తామండి. సో స్టఫ్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. సో ఫస్ట్ ఆనియన్స్ అయితే సన్నగా తరిగి పెట్టుకొని దాంట్లో కారము, ఉప్పు, చాట్ మసాలా వేసుకునేసి కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి దాంట్లో. దాంతోపాటు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకునేసి స్టఫ్ అయితే లోపల పెట్టుకునేసేయండి. కాస్త మీ దగ్గర మైదా ఉంటే మైదాతో కాస్త వాటర్ వేసుకొని కాస్త గట్టిగా పెట్టేసుకోండి చిన్న గ్లాస్లో. ఎందుకంటే సమోసాని క్లోజ్ చేసేటప్పుడు అది పూసి స్టిక్ అవుతుంది కాబట్టి అలాగ పూసి పెట్టుకుందాము. ఇలాగ కోన్ షేప్లో చేసుకోవాలి. ఇప్పుడైతే సమోసాని ఆనియన్స్ వేసుకుందామండి. మేము వాళ్ళు వేస్ట్ చేసుకున్న చిప్స్ ఇవి ఉన్నాయి కదా చపాతీలు, అవి కట్ చేసి మేము చిప్స్ లాగా అయితే చేసుకున్నాము. సో ఆ చిప్స్లో వచ్చేసి కారం ఉప్పు వేసుకొని ఒకసారి ఆడించుకుంటే అది చేసుకుంటే సరిపోతుందండి. ఇది ఒక పక్క నూనె కూడా కాలుతూ ఉంది సమోసాలకి. ఇలాగా మిక్స్ అయితే చేసుకోవాలి. సో నూనె అయితే కాలిపోయిందండి. ఇప్పుడు సమోసాలు వేసుకుందాము. కాస్త గోల్డ్ కలర్ లాగా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి, అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని.
సో సమోసా అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇక్కడ మేము టిష్యూ పేపర్ ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని దానిపైన సమోసా అయితే వేసాము. ఎందుకంటే పైన ఉండే ఆయిల్ అంతా టిష్యూ పేపర్ పీల్చేస్తుంది కాబట్టి అలా చేసుకున్నాము. ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నామండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీరు కూడా ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి, అలాగే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి.